మన యొక్క ఫిరోజ్ ఖాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. అందరికీ బోనాల్ పండుగ శుభాకాంక్షలు. స్పెషలీ బట్టి అన్న వెల్కమ్. బోనాల్ పండుగ అంటే దీనికంటే పెద్ద జాతర లోకంలో ఉండదు. ఈ బోనాల్ పండుగ స్పెషాలిటీ ఏమంటే, ఏదైనా వేరే ఫెస్టివల్ ఉంటే ఇక్కడి నుంచి మనం ఊరికి పోతాం, సంక్రాంతి కానీ దసరా కానీ ఈ బోనాల్ని ఊర్లు ఇడిసేసి వేరే కంట్రీలు ఇడిసేసి హైదరాబాద్ కి వస్తారు. కాబట్టి ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఫెస్టివల్ అని గట్టిగా, ఇంకా కేసీఆర్ గవర్నమెంట్ కి ఇది కులం మతం అతీతంగా ఈ పండుగ ఉంటది. కాబట్టి అమ్మ అందరికీ చల్లగా ఆరోగ్యంతో అందరూ ముందుకి పోవాలి, అందరు ఫ్యామిలీస్ లో వెళ్తురు ఉండాలి, అందరు బాగుండాలి. కులం ఉండదు, మతం ఉండదు, ఉట్టి అమ్మ ఆశీర్వాదం ఉంటది. కాబట్టి ఇది టూరిజం ఫెస్టివల్ కావాలి. దాని తర్వాత ఈ మొత్తం బోనాల్ పండుగకి ఎవరు ఇంపార్టెంట్, మన పోత్రాజ్ ఇంకా ఆర్టిస్ట్, వీళ్ళే మొత్తం 40 days మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, ఆ ఎక్సైట్మెంట్ ఇస్తారు. అట్లాంటి వాళ్ళకు మనం 40 days తర్వాత పక్కనే పెట్టేస్తాం. ఎవరు కూడా వాళ్ళ గురించి ఆలోచించారు. సో మీ అందరికీ చెప్తున్నా, వాళ్ళు మన కోసం 40 days పని చేస్తారు. వాళ్ళకు పక్క పెట్టకండి, వాళ్ళకు మద్దతు చేయండి. అండ్ హిస్టరీలో పోతే బోనాల్ పండుగ ఖాసియత్ ఏమంటే 115 years ముందు ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ ఎవరు చేస్తారు? మీర్ మహబూబ్ అలీ ఖాన్ 6th నిజాం. అక్కడి నుంచి ఇది ట్రెడిషన్ నడుస్తూనే పోతుంది. మీరు పిలిపిస్తారు, ఎప్పుడు ఫిరోజ్ ఖాన్ వచ్చేస్తాడు. ఎందుకు వస్తాడు? బోనాల్ పండుగ ఈ లాల్ దర్వాజా గురించి చెప్తా. 30 సంవత్సరం కింద విఠల్వాడిలో ఉన్న అక్కడి నుంచి నా చిన్నప్పుడు ఫ్రెండ్ శశిరాజ్, రమేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, చారు మిత్ర, మేమందరం కలిసి లైన్ లో నిలిచినాం. ఎందుకంటే గోల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజా ఫేమస్ కాబట్టి అక్కడ వచ్చి లైన్ లో ఉండి అమ్మకి దర్శనం చేసి వెళ్ళిపోయినాం. నాకు కళ్ళల్లో కూడా అనుకోలేదు మీ ముందు మైక్ పట్టుకొని మాట్లాడతా. దీంతో అర్థం చేసుకో, అమ్మ ఆశీర్వాదం ఉన్నది కాబట్టి, మీ ప్రేమ ఉన్నది కాబట్టి ఫిరోజ్ ఖాన్ ఇక్కడ ఉన్నారన్నా. ఎవరైనా, నేను ఇక్కడ చాలా సార్లు నా మీద ఇల్జాం వచ్చింది. ఏమొచ్చింది? ఫిరోజ్ ఖాన్ గణేష్ చతుర్థి పోతాడు, బోనాల్లో ఉంటాడు, అయ్యప్ప స్వామి టెంపుల్, పెద్దమ్మ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, శ్రీ బ్రహ్మరామ స్వామి టెంపుల్, ప్రతి దానిలో మా ఫిరోజ్ ఖాన్ ఉంటాడని కొంత లంగా చింది చీప్ పార్టీ వాళ్ళు నా మీద ఇల్జాం పెట్టినారు. వాళ్ళకు నేను చెప్తా, 100% పోతా, 100% వస్తా. ఇది ఇండియా రా, ఇది పాకిస్తాన్ కాదు, ఇది మన కంట్రీ. దుబాయ్లో నాకు బిజినెస్ ఉన్నది. దుబాయ్లో నాకు బిజినెస్ ఉన్నది. దుబాయ్లో చెప్తారు నాకు ఎంత గ్రేట్ కంట్రీ మీది. 140 crores యునైటెడ్ గా ఉంటారు. ఎన్ని భాష,
ఎన్ని రీజన్స్, ఎన్ని రిలీజన్స్, ఎన్ని కాస్ట్, ఎంత లాంగ్వేజ్, దాని తర్వాత కూడా మీరు ఒక్కటే ఎట్లా ఉంటారు అంటే అదే ఇండియా, అదే హిందుస్థాన్. ఈ మాట ఇప్పుడు పెట్టుకోవాలి మైండ్ లో. ఇవాళ మీ అన్న తమ్ముళ్ళగా వచ్చిన రాజకీయం పరంగా రాలేదు, ఎవరికి క్రిటిసైజ్ చేయదు, ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడదు. కానీ అందరు పొలిటికల్ పార్టీస్ కి ఒక మాట చెప్తా, మనం రాజకీయంలో వచ్చినాం, డెవలప్మెంట్ మాట్లాడాలి, ఇండియాకి ఎట్లా డెవలప్ చేయాలి అది మాట్లాడాలి, తెలంగాణకి ఎట్లా బంగారం చేయాలి అది మాట్లాడాలి, హైదరాబాద్ కి ఎట్లా గట్టిగా చేయాలి అది మాట్లాడాలి. హైదరాబాద్, ఇండియా, తెలంగాణ ఖాసియత్ రంజాన్ లో రామ్ కనిపిస్తాడు, దీపావళిలో అలీ కనిపిస్తాడు. ఆ సాంప్రదాయం కంటిన్యూ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఏం, మన యూనిటీ, మన బ్రదర్హుడ్, మన ప్రేమ, మన అనుబంధం ఏదైనా ఉంటది. నా ఖురాన్ కూడా ఎవరు కరెక్ట్ ఖురాన్ చదివితే నేను చెప్తున్నా అక్కడ రాసి ఉన్నది మానవత్వం, ప్రేమ, హిందుస్థాన్ అదే చేస్తున్నా. ఒకవేళ అమ్మ దగ్గర రావాలి ఇది తప్పు అంటే తమ్ముడు 100 సార్లు కాదు 1,00,000 సార్లు చేస్తా తప్పు. మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇది స్టార్ట్ చేస్తాడు, ఫిరోజ్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు, ఇది కంటిన్యూ అవుతుంది. ఈ అవసరం మీరు ఇచ్చినారు. మొత్తం మా మందిర్ కమిటీ మిస్సింగ్ దొరికిపోతుంది. అమ్మా ఓ అమ్మా పేరు చెప్పండి. నిషా, నిషా మీరు ఇక్కడ రండి, పక్కనే ఉండండి. ప్రెస్ దగ్గర ప్రెస్ డైస్ దగ్గర ఉండండి. నిషా అంట 5 years అమ్మాయి మిస్సింగ్. కొద్దిగా ఎవరికైనా ఆ అమ్మాయి దొరికితే ఇక్కడ ప్రెస్ దగ్గర వచ్చి ఏడవండి, లేకుంటే స్టేజ్ దగ్గర తీసుకురండి. సింహవాణి మహాకాళి టెంపుల్ మొత్తం కమిటీకి, బోనాల్ ఉత్సవ కమిటీకి, దానిలో ఉన్న రాజేందర్ యాదవ్ గారు, చైర్మన్ వెంకటేష్, ఎక్స్ చైర్మన్ అరవింద్ కుమార్ గారు కన్వీనర్, మారుతి యాదవ్ జనరల్ సెక్రటరీ, సదానంద్ ముద్రిరాజ్ ట్రెజరర్, ఇంకా ఎవరైనా ఉన్నారు మిలిగినారు మీరు అందరికీ. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ టు హైదరాబాద్ పోలీస్, వండర్ఫుల్ పని చేస్తారు మీరు. మా కమిషనర్ గారు సివి ఆనంద్ గారు, మీ మొత్తం టీమ్ కి నేను మీ ఆపోజిషన్ లో ఉన్న తర్వాత నాకు అందరూ అంటారు మా పార్టీలో, ఏమరా భయ్ పోలీస్ కి నువ్వు తారీఫ్ చేస్తావంటే, హౌ సార్ తెలంగాణ గవర్నమెంట్ కి తారీఫ్ చేయలేదు కదా, మా హైదరాబాద్ పోలీస్ తారీఫ్ చేస్తా 100%. ఇలా సక్సెస్ అయింది అంటే మీరు ఒక పెద్ద కాంట్రిబ్యూషన్. రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, అందరు ఆర్గనైజర్స్, ప్రెస్, మీ అందరికీ కంగ్రాచులేషన్స్. జబర్దస్త్ గంగా జమున తహజీబ్ ఇట్లనే నడవాలి. ఇదే మన ఇండియా నేషన్ బిల్డ్ కావాలి, తెలంగాణ బంగారు కావాలి, అందరు డెవలప్ కావాలి. దానికోసం మళ్ళీ ఒకసారి అమ్మతో ప్రార్థిస్తున్నా, అమ్మ అందరికీ బాగా చూడాలి. ఎస్పెషలీ ఫిరోజ్ ఖాన్ కి ఏ రోజు సెప్టెంబర్ నవంబర్ లో ఎలక్షన్ ఉంటుంది, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిజల్ట్ వస్తుంది. ఎల్బీ స్టేడియం లో కౌంటింగ్ అవుతుంది. అక్కడి నుంచి గెలుస్తా, మా ఇంటికి పోతా, మా అమ్మ కాలు మొక్తా, అక్కడి నుంచి మక్కా మసీద్ వస్తా, నమాజ్ చదువుతా, అమ్మ దగ్గర వచ్చి మళ్ళీ మొక్కి మీ అందరితో కలుస్తా అని మాట ఇస్తున్నా. నా కోసం మీరు అందరు ప్రే చేయాలి. జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్, జిందాబాద్ హై और जिंदाबाद रहेगा. जय हिंद, जय हिंद, जय हिंद. సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారిని, ఫిరోజ్ ఖాన్ గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.
కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఈరోజు బోనాలు మేము సమర్పించుకున్నాం. ఈరోజు గంగా జమున తహసీబ్ అని చెప్తూ ఉంటే కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి మాంకాళి అమ్మవారిని దర్శించుకున్నామంటే ఈరోజు దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా ఉందో అందరూ తెలుసుకోవాలి. మేమందరం ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు సుభిక్షంగా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారు అందరినీ చల్లగా దీవించాలని చెప్పేసి మేము ఈరోజు మనస్ఫూర్తిగా ఈరోజు పూజించుకున్నాం. ఈరోజు ఒకటి అడుగుతున్నాం, ప్రతి ఒక్కటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసింది ఎంత అభివృద్ధి చేసిందో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అమ్మవారు అందరినీ ఆశీర్వదించి ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ బాగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా షకీలారెడ్డి, భవనం షకీలారెడ్డి ఇక్కడికి వచ్చి బోనం సమర్పించుకున్నాం. థ్యాంక్స్ అలాట్. ఇక్కడ విచ్చేసిన ఈ అరేంజ్మెంట్ చేసిన రాజేంద్ర గారికి, కమిటీ సభ్యులకి, పోలీసు తమ్ముళ్ళకి, అన్నలకి, పత్రికా విలేకరులకి, మీడియా తమ్ముళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇంత రష్ లో కూడా మీరు ఇంత ఆర్గనైజ్డ్ గా మీరు చేశారు కాబట్టి మీ సర్వీసెస్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్. ఈనాడు హైదరాబాద్ పాత నగరం లాల్ దర్వాజా మాంకాలమ్మ దేవాలయం దగ్గర అమ్మవారి దర్శనం చేసుకోవడం, అలాగే మన ఇండియాలో ఉన్న 130 కోట్ల 130 కోట్ల జనాభా అందరికీ అమ్మవారు ఆశీర్వాదంతో, ఆయుర్వేదాలతో, మరియు తెలుగు రాష్ట్రాలు అందరూ అమ్మవారి ఆశీర్వాదంతో బాగుండాలని కోరుతూ సమస్త జనానికి, అలాగే ఈనాడు హైదరాబాదు లాల్ దర్వాజా అమ్మవారికి ప్రత్యేకత ఎంతో ఉంది. అమ్మవారిని మొక్కుకుంటే ఎన్నో రకాల ఆశయాలు ముందుకొస్తాయి. అలాగే రాబోయే రోజుల్లో కూడా అందరూ మన ధర్మాన్ని కాపాడాలి. ధర్మం అనే విషయం నేను చెప్తున్నా, ఎందుకు అనేది మీ అందరూ మైండ్లో తెలియాలి. ధర్మం అనే విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం రాబోయే రోజుల్లో అందరూ కలిసికట్టుగా ముందుకెళ్లాలని కోరుతూ, అమ్మవారి ఆశీర్వాదం ఎప్పటికీ అందరికీ ఉండాలని కోరుతూ, అలాగే ఈ దేవాలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున పోలీసు వ్యవస్థకు, పత్రికా విలేకరుల సోదరులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ జై మాతాజీ. థ్యాంక్ యూ అన్న ప్రకాశన్న గారికి, మరి అధ్యక్షురాలు మేడంకి, షకీలారెడ్డి గారికి, చైర్మన్ రాజేందర్ యాదవ్ సన్మానం చేస్తారు. దాని తర్వాత ప్రకాశన్న గారికి కూడా చైర్మన్, మన ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్ యాదవ్ సన్మానం చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి బోనాల ఉత్సవాలకు మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు దేవాలయ కమిటీ తరఫున మీ అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు శ్రవణ్ గారు మనకు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. అదేవిధంగా కట్టెల శ్రీనివాస్ యాదవ్ గారు తెలంగాణ హైదరాబాద్ నగర టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. శ్రవణ్ గారికి దేవాలయ కమిటీతో చాలా అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాల సంది అమ్మవారి దర్శనానికి విచ్చేస్తా ఉంటారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కూడా శ్రవణ్ గారు తీసుకొచ్చారు, మాకు గుర్తుంది. శ్రవణ్ గారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. లాల్ దర్వాజా
సింహవాహిని మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ అయినటువంటి రాజేందర్ యాదవ్ గారు, ప్రధాన కార్యదర్శి అయిన మారుతి యాదవ్ గారు, మిగతా కమిటీ సభ్యులు 50 మంది హైదరాబాద్ నలుమూలల నుండి సింహవాహిని అయినటువంటి ఒక మహంకాళి అమ్మవారి ఆశీర్వాదం కోసం బోనాలెత్తి దర్శనానికి వచ్చి ఆశీర్వాదానికి వచ్చినటువంటి ఒక అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ అమ్మవారు దయగలిగిన తల్లి, కరుణా కటాక్షం ఉన్న తల్లి. ఆ అమ్మవారి దయతోటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఆ అమ్మవారు చల్లగా చూడబట్టే తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఒక బంగారు తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ ఈ అమ్మవారి దయతోటే రైతుల పంటలు పండినా, యువకులకు ఉద్యోగాలు వచ్చినా, ఎక్కడికక్కడ కరెంటు సమస్యలు లేకుండా ఉన్నా, ఏ చెరువులో చూసినా నీళ్లు మత్తడి పోసినా, మొత్తానికి తెలంగాణ అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే సింహవాహిని లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి యొక్క చలువ. ఈ అమ్మ చలువతో ఇంకా కూడా తెలంగాణ బలమైనటువంటి ఒక రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేదలు, నిరుపేదలు అందరికీ కూడా మంచి జరగాలని చెప్పని, మీ ఇళ్లలో ఏ కష్టాలు లేకుండా, నష్టాలు లేకుండా, అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తూ మరొక్కసారి మూడవసారి కేసీఆర్ గారు అమ్మవారి యొక్క దయతో ముఖ్యమంత్రి అవుతారు. ఎట్లయితే 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పరిపాలన అందించిండ్రో మళ్ళా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే రకమైనటువంటి అభివృద్ధి సాధించి మనందరి జీవితాల్లో అమ్మవారి దయ వల్ల కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వెలుగులు నింపబడతాయి. తెలంగాణ అంటే భారతదేశం అంతా గర్వపడి తల ఎత్తుకునేటువంటి రీతిలో అభివృద్ధి చెందుతుందని చెప్పని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ మరొక్కసారి కమిటీ సభ్యులకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జై బోలో మహంకాళి అమ్మవారికి, జై బోలో మహంకాళి అమ్మవారికి. థ్యాంక్ యూ. శ్రీనివాసన్ మాట్లాడతాను. రాజేందర్ యాదవ్ చైర్మన్ గారు శివనన్నకు శాల్వతో సత్కరిస్తారు. కట్టెల శ్రీనివాసన్న కూడా రాజేందర్ యాదవ్ గారు చైర్మన్ గా సత్కరించాల్సిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. కట్టెల శ్రీనివాస్ గారికి రాజేందర్ యాదవ్ గారు సన్మానిస్తా ఉన్నారు.